ఈరోజే మంగళవారం, అలానే ధనత్రయోదశి కూడా. ఈరోజు రాత్రి 12 గంటలలోపు కేవలం ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. కోట్ల అప్పులు కూడా తొలగిపోతాయి. కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. కోటీశ్వరులుగా మారుతారు. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా ఎదుగుతారు. దరిద్రం అనేది అసలు మీ దరిదాపుల్లో కూడా ఉండదు. ఇక ఈరోజు మంగళవారం, అలానే పవిత్రమైనటువంటి ధనత్రయోదశి కూడా. ఈ ధనత్రయోదశి రోజున కేవలం ఈ ఒక్క ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. ఉప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అలానే కుబేరస్వామిని శ్రీకృష్ణుడు ధనానికి అధిపతిగా మార్చింది కూడా ఈ ధనత్రయోదశి రోజునే. అందుకే ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని, కుబేరస్వామిని, అలానే గణపతిని ఎవరైతే పూజిస్తారో, ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ దేవుళ్లను ఎవరైతే పూజిస్తారో తప్పకుండా వారి ఇంట్లో కడక వర్షం కురుస్తుంది అని, వారికి ఎల్లవేళలా లక్ష్మీదేవి, కుబేరస్వామి అనుగ్రహం అనేది ఉండి ధనానికి లోటు లేకుండా జీవిస్తారు అని పండితులు చెబుతున్నారు. అంతేకాదు సిరి సంపదలు ఎప్పుడూ కూడా వారి వెంటే ఉంటాయి. అలానే వారి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. కోట్లకి అధిపతిగా మారిపోతారు. కోటీశ్వరులుగా ఎదుగుతారు. ధనం, ధాన్యం అనేది ఎల్లవేళలా వారి వెంటే ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది అధికంగా అనుభవించేటటువంటి బాధల్లో ధనపరమైన సమస్య కూడా ఒకటి. ఎంత కష్టపడినా చాలామంది చేతిలో ధనం అనేది నిలకడగా లేక వారు జీవితంలో అనేక రకాల సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలు అనేవి వారిని తప్పకుండా పట్టి పీడిస్తూ ఉంటాయి. ఈ సమస్య వారి జీవితంలో అనేక రకాల కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క ధనత్రయోదశి రోజున చేసేటటువంటి ఈ పూజలు, పరిహారాలు 100% ఫలితాన్ని కలిగింపజేస్తాయి. ముఖ్యంగా ఈరోజు మంగళవారం రోజున ధనత్రయోదశి అనేది కలిసి రావటం అంటే మామూలు విషయం కాదు. మంగళవారం అంటే లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని సహజంగా పూజించటం వల్లే ఎంతో మంచి ఫలితం లభిస్తుంది. అలాంటిది ధనత్రయోదశి పూజను ఈరోజు చేసిన, బంగారాన్ని కొని ఇంటికి తెచ్చుకున్నా ఇక వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. అలాగని చాలామంది ధనత్రయోదశి రోజున బంగారాన్ని తప్పకుండా కొనాలి అని అప్పు చేసి మరీ బంగారాన్ని కొంటూ ఉంటారు. ఇది ఎంతకీ నిజం కాదు. ఏ శాస్త్రమో కూడా అప్పు చేసి బంగారాన్ని కొనమని చెప్పలేదు. బంగారాన్ని ఎవరు కొనాలి అంటే ఎప్పటి నుండో బంగారాన్ని కొనాలి అనుకునేవారు, ఒక మంచి రోజు కోసం, ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, బంగారాన్ని కొనేంత ధనాన్ని కలిగి ఉండేవారు కొనటం మంచిది. అంతే తప్ప బంగారాన్ని కొనేంత డబ్బులు లేకపోయినా ఆడంబరాలకు వెళ్ళి అప్పులు చేసి మరీ బంగారాన్ని కొని ఇంట్లో తెచ్చి పెట్టుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అప్పుకు వడ్డీ అలానే పెరుగుతూ వస్తుంది తప్ప ఆ వడ్డీ కూడా తీర్చలేని స్థాయికి వెళతాము. కనుక అప్పు చేసి బంగారాన్ని కొనకూడదు. బంగారానికి బదులుగా ఈరోజు అంటే ధనత్రయోదశి రోజున దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి. దొడ్డు ఉప్పు లక్ష్మీదేవికి అతి ప్రీతికరం. కనుక దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకొని లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి పటం ముందు దొడ్డు ఉప్పుని పెట్టి ఉప్పు దీపాన్ని వెలిగించి ఎర్రని పుష్పాలను సమర్పించి భక్తితో అమ్మవారికి తీపి పాయసాన్ని చేసి పెట్టి అమ్మవారి నామస్మరణ చేసి భక్తి శ్రద్ధలతో ఉన్నంతలో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. అంతే తప్ప ఆడంబరాలకు వెళ్ళి అప్పులు చేసి బంగారాన్ని కొనకూడదు. ఈరోజు ధనత్రయోదశి కనుక ఇంటికి చీపిరిని తెచ్చుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే ఒక ఎర్రటి వస్త్రంలో దొడ్డు ఉప్పుని పోసి ఆ ఉప్పుని మూటలా కట్టి ఆ మూటకి గంధంతో స్వస్తి గుర్తుని వేసి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారిని వేడుకోవాలి. మీ ఇంటికి తగిలిన నరదృష్టి తొలగిపోవాలి అని పూజించి తరువాత ఆ మూటను ఇంటి ప్రధాన ద్వారానికి కడితే గనక ఇక మన ఇంట్లోకి ఏ దరిద్రమూ రాదు. మన ఇంటికి పట్టిన దృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదు దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది. కేవలం మన ఇంటికి దృష్టి తగిలితే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరిపైన కూడా ఆ దృష్టి ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. అందువల్ల ఇంట్లో ఉండే వ్యక్తులు ఏ పని చేసినా కలిసి రాదు. అంతేకాదు ఆ ఇంట్లో ఉండే వ్యక్తులకి ఎలాంటి కష్టాలు అంటే ఎప్పుడూ కూడా కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. అలానే వారి యొక్క
జీవితం అనేది అంధకారంగా మారిపోతూ ఉంటుంది. దరిద్రం అనేది వారిని వెంటాడుతూ ఉంటుంది. కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే గనక ఎప్పటికీ కూడా దరిద్రం అనేది తగలదు. ఈ యొక్క దృష్టి దోషం, ఇరుగు పొరుగు వారి యొక్క చెడు దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి. అపర కుబేరులుగా మారుతారు. కోట్ల సంపద అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈరోజు మంగళవారంతో ధన త్రయోదశి కలిసి వచ్చింది. అలానే రాళ్ల ఉప్పు సముద్రం నుండి వస్తుంది. ధనాన్ని విపరీతంగా ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది రాళ్ల ఉప్పు. దృష్టి దోషం, ఎంతటి దృష్టి దోషాన్నైనా తొలగించే శక్తి ఉంటుంది రాళ్ల ఉప్పుకి. చాలా పాజిటివిటీని కలిగింపజేస్తుంది రాళ్ల ఉప్పు. స్నానం చేసే నీటిలో కూడా రాళ్ల ఉప్పును వేసుకొని చేయటం వల్ల ఒళ్ళు నొప్పులు వంటివి తగ్గిపోతాయి. అంతేకాదు ఒళ్ళు నొప్పులు తగ్గిపోయి జీవితం అనేది అంటే మన దరిద్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. దృష్టి దోషం కూడా తొలగిపోతుంది. అలానే రాళ్ల ఉప్పు లవణ స్థాయి అధికంగా కలిగి ఉంటుంది. ఈ లవణ స్థాయి వల్ల అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తొలగిపోతాయి. సముద్రం నుండి వచ్చే రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అలానే రాళ్ల ఉప్పు చాలా పాజిటివిటీని కలిగి ఉంటుంది. ఒకసారి రాళ్ల ఉప్పుని మన చేతిలోకి తీసుకుని చూస్తే గనక ఖచ్చితంగా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి. రాళ్ల ఉప్పుతో ఎన్నో రకాల పరిహారాలు చేయవచ్చు. కఠిన దరిద్రాన్ని కూడా తొలగిస్తుంది. కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తుంది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు వల్ల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులుగా కూడా మారుతాము. కానీ రాళ్ల ఉప్పుని ఎప్పుడైనా సరే ఏదైనా పరిహారానికి వాడుతున్నాము అంటే ఆ ఉప్పు ఖచ్చితంగా కొత్తది అయి ఉండాలి. అంటే మనం నార్మల్గా రాళ్ల ఉప్పుని ఎప్పుడో తెచ్చి ఇంట్లో పెట్టి దానిని ఇంతకు ముందే ఓపెన్ చేసి పక్కన పెట్టి తర్వాత ఇప్పుడు వాడుతాము అంటే కుదరదు. ఎందుకంటే రాళ్ల ఉప్పు అనేది లక్ష్మీదేవికి అతి ప్రీతికరం. ఈ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని అంటే సెకండ్స్లో లాగిస్తుంది. కాబట్టి ఈ రాళ్ల ఉప్పుని విప్పి అక్కడ పెట్టేసి తర్వాత దానిని పరిహారానికి వాడుతామంటే కుదరదు. వెంటనే మనం ఉప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చి ఆ ప్యాకెట్ని కట్ చేసి ఈ పరిహారానికి వాడే విధంగా ఉండాలి. అప్పుడే మనం చేసినటువంటి పరిహారానికి 100% రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఈరోజు రాత్రి 12 గంటలలోపు రాళ్ల ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తగ్గిపోతాయి. లక్ష్మీదేవిని రాత్రి సమయంలోనే పూజించాలి. అమ్మవారికి రాత్రి సమయంలో చేసే పూజలు అంటేనే చాలా ఇష్టం. ఈరోజు మంగళవారం ధనత్రయోదశి కనుక రాత్రి సమయంలో ఈ పూజను చేయాలి. ఈ పూజను రాత్రి సమయంలో చేయటం వల్ల ఖచ్చితంగా ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. బంగారాన్ని కూడా కొనడానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. ఇక ఈరోజు ఇంట్లోకి రాళ్ల ఉప్పుని అలానే చీపిరిని ఇంట్లోకి తెచ్చుకోవాలి. లేదా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్లో గవ్వలు, గోమతి చక్రాలు, శంకు ఇలాంటివి కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఇవి తెచ్చుకొని ఇంట్లో అమ్మవారి ముందు పెట్టి పూజించాలి. ఒకవేళ ఆడవారు కూడా గాజులు కొనుక్కోవాలి అనుకున్నా ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు గాజులు ఈ రోజున తెచ్చి ఇంట్లో పెట్టుకొని అమ్మవారి ముందు పెట్టి పూజించి తరువాత ఆ గాజులను వేసుకుంటే మీ యొక్క సౌభాగ్యం, సంపద పెరుగుతాయి. మీ భర్త ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఈరోజు శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి. అంటే ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు వంటి దుస్తులను ధరించాలి. అలా ధరించిన తర్వాత అమ్మవారి పూజను చేయాలి. అప్పుడే మన యొక్క పూజకి సంపూర్ణ ఫలితం వస్తుంది. ఈరోజు లక్ష్మీదేవిని ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా పూజిస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు లక్ష్మీదేవికి సాయంత్రం సమయంలో కర్పూర హారతిని సమర్పించాలి. కర్పూరం అంటే లక్ష్మీనారాయణులకి చాలా ఇష్టం. కనుక కర్పూరంతో హారతిని ఇస్తే గనక కర్పూర హారతి అనేది వారి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేయటానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు తప్పకుండా రాత్రి 12 గంటలలోపు కేవలం ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు, కోరుకున్నంత ధనం వస్తుంది. లక్ష్మీదేవి కుబేరస్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. సముద్రంలో దొరికేటటువంటి ప్రతివి కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంటే గవ్వలు, గోమతి చక్రాలు, దొడ్డు ఉప్పు వంటివి అన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు సముద్రంలో దొరికేటటువంటి ప్రతి ఒక్క వస్తువు చాలా ఇష్టం. అలానే నీరు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా పాల సముద్రం నుండే. అందుకే అమ్మవారికి సముద్రంలో దొరికే వస్తువులను అక్కా చెల్లెలుగా పిలువబడతాయి. ఇక
అలానే ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది. లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించిన సమయంలో అమృతం ఆలాహలంతో పాటు ఉద్భవించింది. అందుకే సముద్రంలో దొరికే కొన్ని వస్తువులు దరిద్రుణ్ణి కూడా ధనవంతులుగా మారుస్తాయి. అలానే అమ్మవారికి ఇష్టమైనటువంటి కొన్ని రకాల వృక్షాలు కూడా అమ్మవారితో పాటే జన్మించాయి. ఆ యొక్క వృక్షాలకి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో అధిక శక్తి వస్తుంది. అందులో తులసి చెట్టు, జమ్మి చెట్టుకి చాలా శక్తులు ఉంటాయి. ఈరోజు జమ్మి చెట్టుని తాకినా, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసినా ఎంతో మంచి ఫలితం వస్తుంది. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. అయితే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి ధనత్రయోదశి. రాత్రి 12 గంటలలోపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఈ పరిహారానికి కొత్త ఉప్పుని వాడాలి. అంటే ఉప్పు ప్యాకెట్ని అప్పుడే కట్ చేసి తరువాత వాడాలి. ఆ ఉప్పుతో చేసినటువంటి పరిహారాలకే మంచి ఫలితం వస్తుంది. అలా ఒక మట్టి పాత్రను తీసుకోండి. ఆ పాత్రలో దొడ్డు ఉప్పుని పొయ్యండి. ఆ ఉప్పులో 9 లవంగాలను పెట్టండి. అందులోనే 5 రూపాయల కాయిన్ని పెట్టి ఆ కాయిన్ పైన పసుపు, కుంకుమ, పచ్చకర్పూరాన్ని వేయండి. అలా వేసిన దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి. అలా పూజించినటువంటి పాత్రను లక్ష్మీదేవి పటం ముందు ఈరోజు రాత్రి 12 గంటలలోపు పెట్టేసి ఒక గాజు పాత్రను తీసుకొని అందులో కొన్ని చిల్లెర నాణాలు, కొన్ని గవ్వలు వేసి శబ్దం చేస్తూ ఉండండి. అలా శబ్దం చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. తరువాత ఆ ఉప్పు పాత్రను అలానే వదిలివేయండి. ఇక మీరు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలార స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గులను పెట్టి తరువాత అందులో ఉండేటటువంటి ఉప్పుని, లవంగాలను తీసి ఒక కవర్లో వేసేయండి. తర్వాత ఆ ఉప్పు పైన పెట్టిన రూపాయి కాయిన్ని శుభ్రంగా కడిగి దానిని మీరు ధనం దాచే ప్రదేశంలో బీరువాలో పెట్టండి. ఇలా పెడితే ధనం 4 వైపుల నుండి ఏదో ఒక రూపంలో దూసుకు వస్తుంది. ధాన్యానికి అధిపతి అంటే అన్నపూర్ణదేవి అనుగ్రహం, అలానే లక్ష్మీదేవి అనుగ్రహం, అలానే మన కుబేరస్వామి అనుగ్రహం, గణపతి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాదు ఈరోజు బియ్యం డబ్బాలో వెండి నాణ్యాన్ని వేస్తే గనక లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో ఎప్పుడూ కూడా బంగారాన్ని కొంటూనే ఉంటారు. అలానే ఈరోజు ఈశాన్యం దిక్కున ఒక ద్వీపాన్ని వెలిగించి, ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించి, ఇంటి ఆరు బయట దక్షిణ ముఖంగా ఒక దీపాన్ని వెలిగిస్తే గనక మీ ఇంట్లో మృత్యు దోషాలు ఎవరికి ఉన్నా తొలగిపోతాయి. మృత్యు దోషాలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇక ఈరోజు ఉప్పుతో ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి. ఆ ఉప్పుని, లవంగాలను ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వేయండి. తెలుసుకున్నారు కదా ఈరోజు మంగళవారం ధన త్రయోదశి రోజున రాత్రి 12 గంటలలోపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.